అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 మూవీ ప్రీమియర్ షో టైంలో అల్లు అర్జున్ సడన్ గా ఎంట్రీ ఇవ్వడంతో తొక్కిసలాట జరిగింది. ఒక నిండు ప్రాణం పోయింది. ఒక పసి ప్రాణం ప్రాణాలతో పోరాడుతుంది. అసలు ఈ ఘటనకి కారణం ఎవరు? ప్రాణం ఖరీదుకు మూల్యం ఎవరు చెల్లించాలి? హీరో రాకతోనే తొక్కిసలాట జరిగింది. మరి తప్పు హీరోదా? బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఫ్యామిలీ మరియు ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్మీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. వీరి దగ్గర సరికొత్త ఆఫర్స్ మరియు స్పెషల్ ప్యాకేజెస్ ఉన్నాయి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960 అలాగే 61. జనాలని కంట్రోల్ చేయలేక ఇబ్బంది పడ్డ పోలీసులదా లేక థియేటర్దా? ఇలాంటి ప్రశ్నలు జనాల్లో ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈ ఘటన జరిగింది 20 రోజులవుతుంటే ఇప్పుడు బాధ్యులు ఎవరనే చర్చ హాట్ టాపిక్ అవుతుంది. అసెంబ్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలతో ఒక్కసారి అందరూ షాక్ అయ్యారు. దానిపై అల్లు అర్జున్ కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేసి నా తప్పు లేదని చెప్పాడు. అలాగే పోలీసులు కూడా మా తప్పు లేదని చెప్పారు. అసలు తప్పెవరిది? ఈ విషయంపై టాలీవుడ్ కమెడియన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం ఇది నెట్టింట హాట్ టాపిక్ అవుతుంది. టాలీవుడ్ హీరోలకి వరుసగా వివాదాలు మెడకు చుట్టుకుంటున్నాయి. సంధ్యా థియేటర్ సంఘటన తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. దీంతో సంధ్యా థియేటర్ సంఘటన రోజుకొక మలుపు తిరుగుతోంది. ఈ ఘటనలో మృతి చెందిన మహిళ బంధువులు కేసు పెట్టడంతో పోలీసులు అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఆయనకి బెయిల్ రావడంతో గంటల వ్యవధిలోనే విడుదలయ్యారు. కానీ ఈ ఘటన గురించి రోజుకో కొత్త వార్త వినిపిస్తోంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో అల్లు అర్జున్ ని విమర్శలు చేస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తొక్కిసలాట జరిగింది, ఇక్కడి నుంచి వెళ్లిపోవాలి అని పోలీసులు కోరినా బన్నీ వెళ్లలేదు అంటూ రేవంత్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. అల్లు అర్జున్ కి కాలు చేయి విరిగిందా, ఎందుకు సినీ ప్రముఖులు వెళ్లి పరామర్శించారు అంటూ తీవ్ర స్థాయిలో కూడా విరుచుకుపడ్డారు. ఇప్పుడు పోలీసులు వర్సెస్ అల్లు అర్జున్ వార్ నడుస్తోంది. అల్లు అర్జున్ తప్పు చేశాడని అందరూ అంటున్నారు. ఇప్పటిలో ఈ కేసు ఒక కొలికి వచ్చేలా మాత్రం కనిపించడం లేదు. ఇది ఇలా ఉండగా ఈ ఘటనపై టాలీవుడ్ కమెడియన్ రాహుల్ రామకృష్ణ స్పందించారు. అల్లు అర్జున్ అరెస్ట్ అయినప్పుడు ఆయన ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ లో అన్ని వ్యవస్థల ఫెయిల్యూర్స్ ని ఒక్కొక్కరి మీద నెట్టేయడం కరెక్ట్ కాదు. ఎలాంటి సంఘటన జరిగినా చిత్ర పరిశ్రమ సాఫ్ట్ టార్గెట్ గా మారుతుంది. చిత్ర పరిశ్రమని బ్లేమ్ చేయడం సులభం. ప్రతి ఏడాది ఉత్సవాల్లో, మతపరమైన కార్యక్రమాల్లో, పొలిటికల్ ర్యాలీలో తొక్కిసలాట జరిగి వందలాది మంది చనిపోతున్నారు. కానీ ఎవ్వరూ పట్టించుకోరు. చిత్ర పరిశ్రమలో ఇలాంటివి జరిగితే మాత్రం ఈజీగా టార్గెట్ చేస్తారు. ఆ మహిళ కుటుంబానికి జరిగింది తీర్చలేని నష్టం. కానీ ఈ సంఘటనలో కేవలం ఒక వ్యక్తిని బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు అంటూ రాహుల్ అందులో పేర్కొన్నాడు. తాజాగా తెలంగాణ సీఎం అన్న మాటలకు తన మాటల్ని వెనక్కి తీసుకుంటున్నా అని మరో ట్వీట్ చేశారు. ఈ సంఘటనలో జరిగిన పరిణామాల గురించి నాకు ఎలాంటి అవగాహన లేదు. అందుకే గతంలో అలాంటి వ్యాఖ్యలు చేశాను. ఇప్పుడు నా కామెంట్స్ ని వెనక్కి తీసుకుంటున్నా అంటూ రాహుల్ రామకృష్ణ అల్లు అర్జున్ కి తన మద్దతును ఉపసంహరించుకుంటున్నా అని, అల్లు అర్జున్ చేసింది తప్పే అంటూ ట్వీట్లో రాశారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై అల్లు అర్జున్ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. మరి అల్లు అర్జున్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.